మీరు మీ జీవితంలో కార్యం జరగాలంటే దేవుని యొక్క మాట సంపూర్ణంగా మీరు నెరవేర్చినటువంటి వారుగా ఉండాలి. అంటే మనము 7 మార్లు అంటే సంపూర్ణత గుర్తుగా ఉన్నది కనుక మీరు దేవుని యొక్క మాటను సంపూర్ణంగా వినండి. కొన్ని మాటలు విని కొన్ని విడిచిపెట్టడం కాదు, కానీ అన్ని మాటలు వినడం మనం నేర్చుకోవాలి. అన్నిటి ప్రకారంగా మనం నడవడం నేర్చుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్యకున్నటువంటి మరొక సందర్భాన్ని మనము చూచినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనము చూచినట్లయితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అపోస్తుడైనటువంటి యోహాను పత్మసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతల్లో ఆత్మవశుడుగా ఉన్నటువంటి యోహాను పరలోకమునకు కొనిపోబడినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక ప్రత్యక్షత, పొందుకున్నటువంటి ఒక ప్రత్యక్షత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక పుస్తకాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. అది సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఆ పుస్తకం అనేటువంటిది ఉన్నది. అయితే ఆ పుస్తకములో ఏమున్నాయి, అది ఎలా ఉన్నది అనేటువంటి మాట మనము గమనించినట్లయితే అక్కడ చదివినటువంటి ఆ వచన భాగ ప్రకారము లోపటను వెలుపటయు వ్రాత కలిగి, అంటే ఆ వ్యక్తి చేతిలో సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకములో బయట లోపల వెలుపట లోపట వ్రాత కలిగి, అంటే కొన్ని అంశాలు అక్కడ వ్రాయబడినట్లుగా యోహాను గుర్తిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగా వ్రాత కలిగి ఉన్నటువంటి ఆ పుస్తకము ఎలా ఉన్నదంటే 7 ముద్రలు గట్టిగా వేసినటువంటిదిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పుస్తకము 7 ముద్రలతోటి సీల్ వేయబడినట్లుగా ఆ పుస్తకం అనేటువంటిది ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాని చేతిలో యోహాను చూచినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ పుస్తకములో వ్రాయబడినటువంటి వెలుపటను బయటను వ్రాయబడినటువంటి ఆ అంశాలేంటో తెలుసుకోవాలి అంటే దానికి వేయబడి ఉన్నటువంటి ఆ ముద్రలు మొట్టమొదటగా తీస్తేనే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను యోహాను చూడగలుగుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం ఇక్కడ ఈ మాటను గమనించినట్లయితే 7 ముద్రలతోటి ఆ యొక్క పుస్తకము వేయబడి ఉన్నప్పటికీ ఒక దూత అక్కడ మాట్లాడుతూ బలిష్ఠుడైనటువంటి ఒక దూత ఒక ప్రకటన చేయడం యోహాను చూచినటువంటి వాడుగా విన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దూత యొక్క ప్రకటన ఏమిటంటే, వేయబడినటువంటి ఆ ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పటానికి యోగ్యుడెవరు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ముద్రించబడినటువంటి వ్రాయబడినటువంటి ఆ పుస్తకములో ఆ ముద్రలు వేయబడినటువంటి రీతిగా ఉన్న ఆ ముద్రలు తీయాలంటే దానికి యోగ్యుడనేటువంటి వాడు కావాలి. అయితే పరలోకములో ఎవరైనా యోగ్యులు ఉన్నారా? భూలోకములో ఆ గ్రంథాన్ని విప్పటానికి వేయబడినటువంటి ముద్రలు తీయటానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా కనబడనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆ పరిస్థితిని చూసి యోహాను ఏడ్చినటువంటి వాడుగా లేఖనంలో ఇదే అధ్యాయంలో మనము చూడవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేసినట్లయితే 7 ముద్రల చేత గట్టిగా వేయబడినటువంటి 7 ముద్రలు ఉన్నటువంటి ఆ పుస్తకము, ఆ ముద్రలు తీయటానికి యోగ్యుడు లేనటువంటి పరిస్థితి అక్కడ మనం
చూస్తూ ఉన్నాం. క్రింద ఉన్నటువంటి భూలోకంలో కానీ పైన ఉన్నటువంటి పరలోకంలో కానీ ఎవరు కూడా ఆ ముద్రలు విప్పటానికి యోగ్యుడు లేనప్పుడు యోహాను ఏడ్చినటువంటి వాడుగా, కన్నీరు కార్చిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే యోహాను పరలోకానికి వెళ్ళినదే జరగబోతున్నటువంటి కార్యాలను, ప్రత్యక్షతలను చూడడం కొరకే దేవుడు యోహానును పరలోకానికి తీసుకువెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఆత్మచేత యోహాను పరలోకంలో దర్శించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ గ్రంథము అనేటువంటిది విప్పబడకపోతే, ఆ గ్రంథం అనేటువంటిది ఆ ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పబడకపోతే అందులో ఉన్నటువంటి విషయాలు అవి మరుగుగానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ముద్రలు ఎందుకు వేయబడాయి, అందులో ఏ అంశాలు వ్రాయబడ్డాయి, ఆ ముద్రలు వేసినటువంటి ఆ పుస్తకము ఇప్పుడెందుకు తెరవబడతా ఉన్నది, ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్తకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క అంత్యకాల సంభవాలను గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను దానియేలుకు బోధించి ప్రత్యక్షతనిచ్చినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాట విన్నటువంటి దానియేలు దానిని సరిగా గుర్తించలేకపోయినట్లుగా దానియేలు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము మనం చూసినట్లయితే దానియేలు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలం వరకు ఇవి ముద్రింపబడి ఉన్నాయి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలను బట్టి, దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి ఇక్కడ దానియేలు అంటున్నాడు, నా ఏలినవాడ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యక్షతలు నేను వింటిని కానీ వాటిని గ్రహించలేకపోయాను అని దానియేలు అని అంటున్నాడు. వాటి యొక్క భావమేంటి, వాటి అర్థమేంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులు అంత్యకాలం వరకు ముద్రింపబడినవి. అవి అంత్యకాలం వరకు అవి సీల్ వేయబడ్డాయి. అవి అందరికీ తెలియచేయటం అనేటువంటిది నాకు ఇష్టం లేదంటే అన్నట్లుగా దేవుడు అంటున్నాడు. అవన్నీ కూడా అంత్యకాలం వరకు, చివరి దినాల వరకు అవన్నీ కూడా అవి ముద్రలు వేయబడతా ఉన్నాయి అని దానియేలుకి దేవుడు సమాధానం ఇచ్చాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు కూడా అక్కడ కొన్ని విషయాలు దేవుడు మరుగుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దానియేలు కూడా కొన్ని యొక్క అంత్యకాల సంభవాలను గురించి తెలియకుండా దాచినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభువు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ప్రభువు యొక్క రాకడ సమీపించినది కనుక, ప్రభు యొక్క రాకడ సమయం దగ్గరగా ఉన్నది కనుక ముద్రలు వేయబడి ఉన్నటువంటి ఆ గ్రంథము ఇప్పుడు ఆ ముద్రలు తీసేటువంటి సమయం అనేటువంటిది వచ్చినదని దేవుడు గుర్తించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ అంత్యకాలములో కూడా ఆ యొక్క పుస్తకము ఆ ముద్రలు తీయబడకుండా ఉన్నట్లయితే అందులో వ్రాయబడినటువంటి విషయాలు అవి అలాగే మరుగు చేయబడినటువంటివిగానే ఉంటాయి. అవి పూర్తి కాలము మరుగు చేయబడటమే దేవుని ఉద్దేశమైతే అసలు వ్రాయించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదు. అందుకే దేవుడు దానియేలు కాలంలోనేమో వాటిని అంత్యకాలం వరకు మరుగు చేయబడి ఉండాలని దేవుడు తన ఉద్దేశాన్ని దానియేలుకు తెలియజేశాడు. కానీ ఇక్కడ యోహానుతో ఏమంటున్నాడంటే, ఆ ముద్రలు విప్పేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఆ ప్రత్యక్షతలు నీవు చూడాలని యోహానుని, పరవాసుగా ఉన్నటువంటి యోహానుని అక్కడ పరలోకానికి తీసుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క అంత్యకాల సంభవాలను, అంటే ఆ గ్రంథములో ఏమి రాయబడి ఉన్నాయంటే అంత్యకాలంలో జరిగేటువంటి కొన్ని సంభవాలు, అంత్యకాలంలో జరగబోతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, విషయాలన్నీ కూడా ఆ యొక్క ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథములో అవన్నీ దాచబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని తెరవటానికి యోగ్యుడు ఎవరు లేనటువంటి సమయంలో
మన కొరకై వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఆ గ్రంథమును విప్పటానికి, ఆ ముద్రలు తొలగించడానికి ఆయన అర్హుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడని ఆ లేఖనాల్లో మనం అక్కడ తర్వాత వచ్చినాల్లో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం అక్కడ చదవగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మన అంశంలో ఉన్నటువంటి భాగం ప్రకారంగా 7 ముద్రలు ఆ యొక్క పుస్తకానికి వేయబడ్డాయి. ఆ ముద్రలు 7 ముద్రలు వేయబడినప్పుడు, అవి విప్పినప్పుడు, అవి తొలగించినప్పుడు మాత్రమే దానిలోని అంశాలు మనము గుర్తించవచ్చు. అక్కడ దానియేలు కాలంలో మరుగు చేయబడినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ యోహాను కాలంలో అవి తెలియజేయబడటం దేవునికి ఇష్టమై ఉన్నది. నేటి దినాన ఆ యొక్క యోహాను భక్తునికి అనుగ్రహింపబడినటువంటి ప్రత్యక్షత ద్వారా సార్వత్రిక సంఘం అంతటి కూడా ఇవి తెలుసుకొని ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధిని కలిగి ఉండటానికి, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడటానికి అవసరముగా ఉన్నది గనక దేవుడు ఆ ముద్రలు విప్పినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిందంటే కొన్ని సంభవాలు అక్కడ వ్రాయబడ్డాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది, రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అని అక్కడ ఒక్కొక్క ముద్రను గురించి విప్పినప్పుడు ఏం జరిగిందో 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనము వాటన్నిటిని కూడా చూడవచ్చు. చూడండి, క్లుప్తంగా మనం 1-2 మాటలు మనం చూసినట్లయితే 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనము 2వ వచనంలో చూసినప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని ఒక గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో సంభవించబోతున్నటువంటి సంభవాలలో మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక మాటను అక్కడ యోహాను చూసినటువంటి వాడుగా, ఒక దర్శనమును, ఒక ప్రత్యక్షతను చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు రెండవ ముద్రను విప్పినప్పుడు అక్కడ ఏమి వ్రాయబడింది, ఏం జరిగింది అనేటువంటి ఆ సంభవం అక్కడ యోహాను చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అలానే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూసినప్పుడు 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది. ఇలాగా ఆ అధ్యాయములో మనం చూసినప్పుడు 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరిగిందో అన్నీ కూడా అక్కడ మనము చదవచ్చు. వాటిని వివరించుకోవడానికి మనకు సమయం లేదు కనుక మనము 7 అనేటువంటి సంఖ్యను గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం కనుక అంతవరకే మనము నేటి దినాన మనము ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ 7 యొక్క ప్రాముఖ్యతను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 ముద్రలను మొట్టమొదటగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విప్పబడతా ఉన్నాయి. అవన్నీ కూడా విప్పబడినప్పుడు ఏం జరగబోతా ఉంది, భూలోకములో ఏ యొక్క సంభవాలు జరగబోతా ఉన్నాయి అనేటువంటి అంశము అన్నీ కూడా అక్కడ వరుసగా వ్రాయబడినటువంటివిగా మనము చూడవచ్చు. అయితే 7వ ముద్ర విప్పబడుతున్నటువంటి ఆ సమయములో మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథములో తెలియజేయబడినటువంటి రీతిగా 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో అరగంట సేపు అక్కడ నిశ్శబ్దం అనేటువంటిది ఆవరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మీదట అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి మాటలు కూడా ప్రకటన గ్రంథంలో మనము చదవచ్చు. మెట్టుకు మనం అక్కడ చూసినప్పుడు ఆ పుస్తకములో వ్రాయబడినటువంటి అంత్యకాల సంభవాలు అనేటువంటివి, జరగబోతున్నటువంటి అంత్యకాలములో యుగ సమాప్తిలో జరగబోతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడ్డాయి. అయితే వాటిని ఎవరు చూడకుండా దేవుడు ముద్రించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ అపోస్తుడైనటువంటి యోహానుకు వాటిని ప్రత్యక్షపరచడానికి ఆ యొక్క ముద్రలు తీసినటువంటి వాడుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే నాటి దినాన ఆ ముద్రలు తీసినందున నేటి దినాన ప్రకటన గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి ఆ మర్మాలను, ప్రత్యక్షతలను, యోహాను పొందుకున్నటువంటి ప్రత్యక్షతలను, ఆ 7 ముద్రలు విప్పబడినటువంటి మీదట ఏమి జరగబోతా ఉందో ఆ యొక్క అంత్యకాల సంభవాలు అన్నీ కూడా
నేటి దినాన సంఘమునకు తెలియజేయబడటము దేవుని చిత్తమై ఉన్నది కనుక మనం అవన్నీ నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుమతినిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటగా 7 ముద్రలు అనేటువంటివి మనము చూసాము. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే 7 బోరలు అనేటువంటివి కూడా మరొక అంశము ప్రకటన గ్రంథంలో మనము చూడవచ్చు. ఇంతకుముందు మనము 7 నక్షత్రాలను మనం చూసాం, ప్రభు యొక్క కుడి చేతిలో ఉన్నటువంటివి. అలానే 7 సువర్ణ దీపస్తంభాలను చూసాం. నేటి దినాన మనము 7 ముద్రలను గురించి చూసాము. అయితే ఇప్పుడు 7 బోరలు కూడా అక్కడ మనము చూడవచ్చు ప్రకటన గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 7 అనేటువంటిది 7 యొక్క ప్రాముఖ్యత అది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది కనుక ఈ సంఖ్యను పరిశుద్ధాత్మ దేవుడు అది నిర్ణయించి దానిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 7 అనేటువంటిది మనం చూసినప్పుడు మరొక సందర్భంలో 7 బూరలు అనేటువంటివి అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనము లేఖనములో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో 2వ వచనంలో మనము చూచినప్పుడు అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడిన. యోహానుకి ఇక్కడ కనిపించిన మరొక ప్రత్యక్షత ఏమిటంటే అక్కడ ఏం చూస్తూ ఉన్నాడంటే దేవుని ఎదుట 7 దేవదూతలు నిలవబడి ఉండట యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఎంతమంది దేవదూతలు ఉన్నారు అంటే కోటాను కోట్ల మంది పరలోకంలో దేవదూతలు ఉన్నారు. కానీ దేవుని ఎదుట ఒక కార్యాన్ని జరిగించడం కొరకు దేవుడు 7 అక్కడ ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే అక్కడ వారి చేతులకు 7 బూరలు ఇవ్వబడెను. అంటే 7 దేవదూతలు ఉన్నారు, 7 బూరలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అంటే ఒక్కొక్క దేవదూతకు ఒక్కొక్క బూర ఇవ్వబడినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 దేవదూతలకు 7 బూరలు దేవుడు ఎందుకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు? ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే అవి చేతికి అలాగా అలంకారంగా ఉండటానికి దేవుడు ఇచ్చి ఉంటాడా అంటే అలా కాదు. కానీ దేవుడు బూరలు ఇచ్చాడంటే ఆ బూరలు ఒకానొక సమయంలో ఊదాలి, అవి ఊదబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మెట్టుకు మనం గమనించినట్లయితే 7 దేవదూతల చేతిలో 7 బూరలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఒకానొక సమయమున దేవుని యొక్క సమయమున దేవుని యొక్క ఆజ్ఞ వెలువడిన వెంటనే ఆ 7 దేవదూతలు కూడా వారి వారి సమయాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన అనుమతిని బట్టి ఆ 7 బూరలు ఊదవలసినటువంటి అవసరం అనేటువంటిది అక్కడ మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే 7 ముద్రలను గురించి మనం విన్నాం. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏం సంభవించబోతా ఉన్నదో, 2వ ముద్ర విప్పినప్పుడు, అలాగా 7 ముద్రలు విప్పబడినప్పుడు సంభవించేటువంటి ఆ సంభవాలు ప్రకటన గ్రంథంలో మనం చదువుకోవచ్చు. అలానే 7 బూరలు కూడా ఇవ్వబడ్డాయి. 7 బూరలు ఊదినప్పుడు కూడా కొన్ని సంభవాలు అక్కడ భూలోకంలో జరగబోతా ఉన్నాయి. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ యొక్క 7 దేవదూతలకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క బోరలు ఊదేటువంటి సమయం అనేటువంటిది ఒకటి దేవుడు అనుమతించబోతా ఉన్నాడు. చూడండి, లేఖనములో మనము చూచినప్పుడు 8వ అధ్యాయం ప్రకటన గ్రంథములో 6వ వచనంలో మనం అక్కడ చూచినప్పుడు అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 2వ వచనంలోనేమో వారి చేతులకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. కానీ 6వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ లేఖనం ఏం చెప్తా ఉందంటే వారు ఆ బూరలు పట్టుకొని ఊదటానికి ఆ 7 కూడా సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక పనిని చెప్పినప్పుడు దానికి సిద్ధపాటు అనేటువంటిది కావాలి. ఆ కార్యాన్ని చేయటానికి సిద్ధపడాలి. మనం ఒక మాట ఆలోచన చేసినట్లయితే ఈ సిద్ధపాటును గురించి, ప్రభు యొక్క రాకడను గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తెలియజేయబడినట్లుగా పరలోక రాజ్యము గురించి అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలను, బుద్ధి లేని కన్యకల యొక్క ఆ యొక్క ఉపమానం చూసినప్పుడు 5 బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు పెండ్లి కుమారుని యొక్క రాకడకు సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసము వారు దివిటీల చేత పట్టుకున్నారు, కావలసినంత నూనె కూడా చేత పట్టుకుని సిద్ధపడిన వారుగా ఉన్నారు. అంటే పెండ్లి కుమారుని యొక్క రాకడకు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వారు నూనెలు దివిటీలతోటి సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు.
కానీ మిగిలినటువంటి 5 వారు సిద్ధపాటు లేనివారుగా ఉన్నారు కనుక వారు బుద్ధి లేని కన్యకలని లేఖనం వారిని గురించి బోధిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సిద్ధపాటు కావాలి. ప్రభువు యొక్క రాకడ మనం రాబోతా ఉన్నది, త్వరలో జరగబోతా ఉన్నదని మనకందరికీ తెలుసు, అందరం విశ్వసిస్తూ ఉన్నాం కూడా. కానీ మన సిద్ధపాటు ఎక్కడ? మనం ఎలాగ సిద్ధపడి ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సిద్ధపడాలి. ఇక్కడ 7 దేవదూతలు వారు ఆ యొక్క బోరలు ఊదటానికి సిద్ధపడినటువంటి వారుగా మనకు లేఖనము తెలియజేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. అయితే 7 బోరలు ఊదేటువంటి ఆ సమయంలో ఒక్కొక్క దేవదూత తన దగ్గర ఉన్నటువంటి ఆ మొదటి బోర, రెండో బోర, మూడో బోర ఇలాగా బోరలు ఊదినప్పుడు కొన్ని సంఘటనలు జరగబోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాలను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ యొక్క 7వ వచనంలో మొదటి దూత బోర ఊదినప్పుడు అక్కడ కొన్ని మార్పులు భూమి మీద సంభవించబోతా ఉన్నాయి, లేకపోతే కొన్ని ప్రకృతిలో మార్పులు అనేటువంటివి జరగబోతా ఉన్నాయి. అది ఏం జరగబోతా ఉందంటే రక్తముతో మిళితమైన వడగండ్లు ఈ భూమి మీద పడవేయబడబోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే భూమి మీద ఇలా ఇంకా జరిగేటువంటి ఆ యొక్క సంభవాలను బట్టి భూమి అంతా కూడా నాశనం కాబడబోతా ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారుగా ఉన్నారు. వ్యాపారము ఆగిపోతూ ఉన్నది. సముద్రముల మీద జరుగుతున్నటువంటి వ్యాపారంకి నష్టం అనేటువంటిది కలగబోతా ఉంది. ఇలాగ ఒక్కొక్క బోర ఒక్కొక్క దూత ఊదినప్పుడు కొన్ని సందర్భాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలానే 8వ వచనంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి సముద్రములో కొంత భాగము అక్కడ వ్రాయబడింది. సముద్రములో 3వ భాగము రక్తమాయను, అంటే 3వ భాగము వరకు ఉన్న జంతువులన్నీ కూడా చనిపోబోతా ఉన్నాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండవ దూత తన చేతికి ఇవ్వబడిన ఆ బోరను ఊదినప్పుడు జరగబోతున్నటువంటి సందర్భం. అలానే తర్వాత 10వ వచనంలో చూస్తే 3వ దూత బోర ఊదినప్పుడు కొన్ని మార్పులు అక్కడ జరగబోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలానే 12వ వచనంలో 4వ దూత బోర ఊదినప్పుడు ఏం జరగబోతా ఉంది? అవకాశం ఉన్నప్పుడు మీరు ఈ యొక్క వచనాలను మీరు చదవండి, ప్రభువు మీకు బోధిస్తాడు. జరగబోతున్నటువంటి మార్పులు మీరు గుర్తించేటువంటి వారుగా ఉండబోతా ఉన్నారు. అలానే అక్కడ 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం చూసినప్పుడు మరియు నేను చూడగా అని మరికొన్ని సందర్భాలు అక్కడ మార్పులు తెలియజేయబడతా ఉన్నాయి. అలానే 9వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరగబోతా ఉంది అనేటువంటి విషయం అంతా కూడా అక్కడ వ్రాయబడింది. అలానే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే 6వ దూత బోర ఊదినప్పుడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా 6 దూతలు వారి చేతులకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క బోరలు ఊదటం ప్రారంభించినప్పుడు భూమి మీద కొన్ని మార్పులు సంభవించబోతా ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి ప్రకృతికి కొంత నష్టము కలగబోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరగబోతా ఉన్నాయి అంటే 7 దేవదూతలకు ఇవ్వబడినటువంటి బూరలు ఒకదాని తర్వాత ఒకటి, అనగా ఒక్కొక్క దూత తన చేతిలో ఉన్నటువంటి ఆ బూరను ఊదినప్పుడు ఈ యొక్క భూమి మీద మార్పులు అనేటువంటివి సంభవించబోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మీదట 7వ దూత బూర ఊదటం అనేటువంటిది జరగబోతా ఉంది. చూడండి, మనము చూసినట్లయితే గమనించినట్లయితే 7వ దూత బూర ఎప్పుడు ఊదబోతా ఉన్నాడు అంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదివినప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పుట్టెను. 11వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అంటే 6వ దూత బోర ఊదినప్పటికీ 7వ దూత బోర ఊదబోతున్నప్పటికీ మధ్యలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనం ఇక్కడ చూడవచ్చు. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథములో మనము ఆ యొక్క మొదటి
సందర్భాన్ని, మొదటి దర్శనాన్ని యోహాను అక్కడ చూశాడు. అలానే 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరొకటి జరగబోతున్నటువంటిది, మరొక సంభవం అక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 సందర్భాలు అనంతరము ఈ యొక్క 7వ దూత తన చేతిలో ఉన్నటువంటి 7వ బూరను పట్టుకొని ఊదినప్పుడు తర్వాత మరొక ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరగబోతా ఉన్నదని మనం ఒక మాట ఆలోచన చేసినట్లయితే, మొదటి 6 దేవదూతల బూరలు ఊదినప్పుడు భూమి మీద అనేకమైన మార్పులు వచ్చాయి, కొన్ని ప్రమాదాలు జరిగాయి, నష్టం వాటిల్లింది. కానీ 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరగబోతా ఉన్నదంటే, ఆ 7వ దూత ఊదేటువంటి ఆ బూరనే దానిని కడబోర అని అంటారు. కడబోర అంటే చివరి బోర. అంటే ఆ బోర తర్వాత ఊదటానికి మరొక బోర అనేటువంటిది అక్కడ లేదు. దేవుడు ఆ 7 దేవదూతలకు 7 బోరలు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు 7వ దూత తనకివ్వబడినటువంటి 7వ బోర ఊదినప్పుడు ఏం జరగబోతా ఉన్నదంటే, దేవుని యొక్క రాకడ అనేటువంటిది జరగబోతోంది. 2వ రాకడ జరగబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథములు వ్రాయబడినటువంటి ఈ మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో తెలియజేయబడినటువంటి మర్మాలకు అది ముగింపుగా మనము చూడవచ్చు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ 2వ రాకడలో, ప్రభు యొక్క 2వ రాకడ సమయంలో, అనగా 7వ దూత బోర ఊదినప్పుడు జరగబోతున్నటువంటి ఆ సందర్భమును పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, అది ఒక మర్మము అని తెలియజేస్తా ఉన్నాడు. ఆ మర్మాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి మనము చదివినట్లయితే, సహోదరులారా, నేను మీతో చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటు కాలమున కడబోరము రోగగానే మనమందరము మార్పు పొందుదము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కడబోరే 7వ దేవదూత చేతిలో ఉన్నటువంటి 7వ బోర. అది ఊదబడినప్పుడు ఏం జరగబోతా ఉన్నదంటే, మనము ఎవరైతే సార్వత్రిక సంఘంగా ఉన్నారో, ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తముల విషయములో జ్ఞాపకం చేసుకొని గుర్తుగా బాప్తిజం పొందారో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు చిందించినటువంటి శిలువ రక్తంలో ఎవరైతే కడగబడ్డారో, అలాగ కడగబడినటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తారో, ఆ కడబోరం రోగినప్పుడు వారందరూ మార్పు పొందుతారు. కనురెప్పపాటులో వారు మార్పు పొంది వారు ఆకాశ మండలం మీద, మేఘముల మీద వారు దేవునితోటి సదాకాలం నిలవడానికి కొనిపోబడతారు. ఇది ఎప్పుడు జరగబోతోందంటే, 7వ దూత బోర ఊదినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ దూత బోర ఊదినప్పుడు ప్రభు యొక్క రాకడ జరగబోతోంది. 2వ రాకడ. అక్కడ 7 దేవదూతలు వారు పరిచర్యను ముగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అక్కడ ఆ యొక్క దూతలకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వర్తమానము అది సంపూర్ణమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 అనేటువంటిది సంఖ్య అది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. 7 అనేటువంటిది అది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది కనుక దానిని అది దేవుని సంఖ్యగా గుర్తించాలి. మనము అట్టి రీతిగా బైబిల్ గ్రంథంలో 7 యొక్క ప్రాముఖ్యతను మరొక దానిని ఈ రీతిగా జ్ఞాపకం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 7ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అది ఏదో ఒక సెంటిమెంట్గా అనుకోవద్దు, కానీ అది సంపూర్ణతకు సాదృశ్యంగా దేవుడు భావించినట్లుగా మనం కూడా భావించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి కృపను ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, 7 అనేటువంటి సంఖ్యకున్న ప్రాముఖ్యతను మరొక దానిని మీరు మాకు తెలియజేశారు. 2 అంశాలు మాకు బోధించారు. మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మీరు ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తును వారందరికీ దయచేయండి నాయన. మంచి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఏ విషయాల్లో వారి కొదువుగనదో వాటన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.